హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలిపింది. రైతు భరోసా డబ్బులు రేపటి నుండే ఈ 5 ఎకరాల లోపు ఉన్న వారికి 6,000 చొప్పున జమ చేయబోతున్నామని ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాల కోసం మన వీడియోని పూర్తి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బును అర్హులైన రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. కొంతమంది మాత్రం తమకు డబ్బులు రాలేదు అంటున్నారు. అలాగని ఊరుకుంటే ఇక వచ్చే అవకాశాలు తక్కువ. అందువల్ల డబ్బు రాని వారు ఏం చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధుల జమపై కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నిధులను విడతల వారీగా జమ చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో రైతు బంధు పథకం కింద అమలు అయిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సర్కారు రైతు భరోసాగా మార్చి ఎకరానికి 2,000 అదనంగా పెంచి అమలు చేస్తుంది. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కూడా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో విడత నిధులు కూడా మార్చి 25, 2025 రోజున జమ చేసింది. ఈసారి 3 నుంచి 4 ఎకరాల వరకు మధ్య భూమి గలవారికి ఈ రైతులకు ఖాతాలో నిధులను జమ చేసేందుకు 200 కోట్లు విడుదలైనట్లు అధికారులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 విడతలుగా ఏడాదికి ఎకరానికి 12,000 చొప్పున జమ చేస్తుంది. ఈ పథకం అర్హతలపై సుదీర్ఘ చర్చల తరువాత జనవరి 25, 2025 నుంచి అమలు ప్రారంభమైంది. మొత్తంగా 54,74,000 మంది రైతులకు 4,666 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. తాజా విడతలో 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు నేరుగా జమ అవుతున్నాయి. అయితే కొంతమంది రైతుల బ్యాంకుల ఖాతాల్లో వివరాల్లో పొరపాట్లు, సాంకేతిక సమస్యల కారణంగా 1 ఎకరం, 2 ఎకరాలు, 2 ఎకరాల లోపు భూమి ఉన్న కొందరికి ఇంకా నిధులు అందలేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయ అధికారులు రైతుల నుంచి సరైన వివరాలు సేకరించి మార్చి 25న వారి ఖాతాలో నిధులు జమ చేశారు. అయినప్పటికీ ఇంకా కొంతమందికి డబ్బులు జమ కాలేదు అంటున్నారు. ప్రభుత్వం ఈ నెల ఆఖరి వరకు అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చింది. కొత్తగా పాస్బుక్ పొందిన రైతులకు ఈ పథకం ద్వారా ఇంకా నిధులు అందలేదని, వారు తమ బ్యాంకు ఖాతాల్ని తనిఖీ చేయాలని అధికారులని సూచిస్తున్నారు. బ్యాంకుకు వెళ్ళి ఉద్యోగులను అడిగితే వారు పూర్తి వివరాలు చెబుతున్నారు. ఒకవేళ అకౌంట్కి పాస్బుక్ వివరాలు లింక్ చేయకపోయి ఉంటే వెంటనే లింక్ చేసుకోవాలి. తద్వారా డబ్బును ఉద్యోగులు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. 3 ఎకరాల లోపు భూమి ఉన్న కొందరు రైతులు వారి నుండి నిధులు జమ కాలేదని వస్తున్న కంప్లైంట్లు వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అలాంటి వారు కూడా బ్యాంకుకు వెళ్ళి తమకు డబ్బు ఎందుకు జమ కాలేదో కనుక్కోవచ్చు. ఇది వారి హక్కు. ఎక్కడ తేడా వచ్చిందో తెలుసుకొని దాన్ని సరిచేసుకుంటే మనీ జమ అవుతుంది. ఈ పని వీలైనంత త్వరగా చేసుకుంటే మేలు. 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఈ నెల ఆఖరిలోగా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తుండడంతో వరుస సెలవుల కారణంగా ముందుగానే నిధులు సర్దుబాటుపై దృష్టి సారించింది. మే 31లోగా పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని పూర్తిగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టడి చేస్తున్నట్టు స్పష్టం చేసింది. 4 ఎకరాల తరువాత 5 ఎకరాలు, అంతకు మించి ఎకరాలు ఉన్న వారికి కూడా మనీ జమ చేయాల్సి ఉంది. ఈ పనిని మే 31లోగా పూర్తి చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పనులు చాలా ఉంటాయి. అప్పుడు అధికారులపై చాలా ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రైతులు ఈ నెల ఆఖరిలోపే తమ సమస్యల్ని పరిష్కరించుకోవడం మేలు. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.